లోక్సభ టికెట్ తనకు రాకపోవడంతో చాలా మంది తనకు ఫోన్ చేస్తున్నారన్నారు బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు. గత 3 ఏళ్లుగా విశాఖలోనే ఉంటూ అన్ని సమస్యలపై పోరాటం సాగించానని, కొన్ని సమస్యలకు పరిష్కార మార్గం కూడా చూపించానన్నారు. తాను నిస్వార్థంగానే సేవ చేశానని, ఇది వృధా అయిపోయిందని ఎవరైనా అనుకుంటే పొరపాటేనన్నారు జీవీఎల్. త్వరలోనే విశాఖకు వచ్చి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తానన్నారు. విశాఖలోనూ రాష్ట్రంలోనూ బీజేపీ జెండా రెపరెపలాడే విధంగా కార్యాచరణ రూపొందించాలనుకున్నారు జీవీఎల్. గత 4 రోజులుగా విశాఖపట్నం నుంచి అనేక మంది పార్టీ సహచరులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, వివిధ వర్గాలకు సంఘాలకు చెందిన వారు ఫోన్ చేసి విశాఖపట్నంలో భారతీయ జనతా పార్టీకి లోక్సభకు పోటీ చేసే అవకాశం రానందుకు, అక్కడ 3 సంవత్సరాలుగా అన్ని వర్గాలతో మమేకమవుతూ అన్ని సమస్యల పట్ల సమాధానం కోసం ప్రయత్నిస్తూ అనేక సమస్యల పరిష్కారం చూపెట్టిన నాకు అవకాశం రానందుకు మీలో చాలా మంది బాధపడి కలత చెంది నాకు ఫోన్లు చేశారు. మీ ఆవేదన చూసి నేను మీలాంటి వ్యక్తుల అభిమానాన్ని చూరగొన్నందుకు ముందుగా నేను సంతోషపడుతున్నాను. విశాఖ అభివృద్ధికి, విశాఖ ప్రజల సేవకి గత 3 సంవత్సరాలు విశేష కృషి చేసినందుకు నేను సంతోషపడుతున్నాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనందరం ప్రజలకు సేవ చేసే విధంగా ఒక కార్యాచరణని రూపొందించుకుందాం. విశాఖ అభివృద్ధి